ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయి 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఓటకు రావాలంటే ఆడవిళ్ళకైనా మగవిళ్ళగానికైనా 18 ఏళ్ళు నిండితేనే వస్తుంది. అందుకు కారణం ఇవ్వాలంటారు సారు. ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి ప్రజా అభిప్రాయాన్ని తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో, ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో 1 కోటి కొత్త దొంగ కారట్లు నమోదైతే మహారాష్ట్రలో ఉన్న మీ కాంగ్రెస్ లీడర్లు ఏం కమాయి చేస్తున్నాడు సారు? గుడ్డి గుర్రాల పనులు తోముతూ రాగాడుదులు పెట్టే గుడ్లేరేందుకు పోయినరా? ఎన్నికలు ఎప్పుడో అయితే ఇప్పుడు ఆ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు. మరి తెలంగాణలో కూడా దొంగ ఓట్లు పడలేదా? అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మంచిగానే ఉన్నదా? మీరు అధికారంలో ఉండరు కాబట్టి మంచిగున్నదని మీరంటే సరిపోతుందా? మహారాష్ట్ర గురించి మాట్లాడబడితిరి. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మహారాష్ట్రలో ఎన్నికల సంఘం నవ్వులపాలు చేస్తే మరి మీరు మీ కాంగ్రెస్ లీడర్లు తెలంగాణలో పాలకులం కాదు సేవకులము, ప్రజాప్రభుత్వము, రైతు ప్రభుత్వం అని మీరు చేస్తున్నది ఏది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.